ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 112వ భాగం. కాంతమ్మ తల్లి అవతార పరిసమాప్తిని గురించి మనం తెలుసుకుంటున్నాం. అమ్మ సర్వము అమ్మే. ఈ సృష్టి సర్వము అమ్మమయం. భూమి అమ్మ, ఆకాశం అమ్మ, మన చెవులలో ధ్వనించే ధ్వని అమ్మ, మన చూచే ప్రతి వస్తువు అమ్మే, మనం మాట్లాడే ప్రతి పలుకు అమ్మే. సర్వం అమ్మమయం. మనం రాసే ప్రతి అక్షరము అమ్మే. అక్షరం, ఆ అక్షరం రెండో అక్షరానికి రూపు కల్పించిందంటే దానికి ముందు వరుసలో మనం రాసిన అక్షరమే కారణం కదా. ఈ అక్షరాల సమ్మేళనాన్ని తన కబంధ హస్తాలతో రాయించి మన ముందుకు తీసుకురాగలిగిన అమ్మ, మన అందరినీ అక్కున చేర్చుకొని లాలించిన అమ్మ, పాలించిన అమ్మ, తను నడిచిన ప్రతి చోటుకు తాను ముందు నడిచి మనలను వెంట నడిపించిన అమ్మ, తన ప్రేమను పంచిన అమ్మ, భక్తుల హృదయాలలోని వారి భావాలను ముందుగానే గమనించి వారి వారి బాధలు తీర్చిన అమ్మ, వేదన మరిపింపజేసిన అమ్మ, ఎందరో అనారోగ్య పీడితులకు ఆపరేషన్ చేసి ఆరోగ్యాన్ని పంచిన అమ్మ, ఈ సర్వసృష్టిని శాసించి పంచభూతాలతో తన బిడ్డలను ఆశీర్వదింపజేసిన అమ్మ, భక్తుల వేదనలు బాధలు తన చిరునవ్వుతో తుడిచేసి అందరి హృదయాలలో ఆనందపు తొలకరి జల్లు కురిపించిన అమ్మ, మా అమ్మ, మీ అమ్మ, నా అమ్మ, నీ అమ్మ, మన అమ్మ, ఈ చరాచర సృష్టిని నడిపించే అమ్మ మన ముందు నుంచి చాటుకుపోతున్నారు. అంటే అఖండ కోటి బ్రహ్మాండం నందు ఏ ఏ సృష్టి రహస్యాలను తీసుకుని మరలా ఏ అవతారం నెత్తబోతున్నారో కదా. ఇలా భక్తులు వారి వారి వేదనాభావాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఆ ప్రాంతమంతా ఆవేదనా తత్వంతో కూడిన మధుర క్షణాలే బిక్కుబిక్కుమంటున్నాయి. ఎవరి ముఖంలోనూ చూద్దామన్నా కూడా వెలుగు కనిపించడం లేదు. ఆకలి వేయడం లేదు, నీరు త్రాగాలం లేదు. అమ్మ అమ్మగానే కాక ప్రేమామృత సాగర సమాహారంను వదిలి వెళ్ళిపోతున్న ప్రేమమూర్తి గురించి అందరి తపన. కానీ ఏదో తెలియని ఆశ. అమ్మ ఇంత త్వరగా వెళ్ళిపోతారా? కాదు కాదు అని ఒక బలమైన నమ్మకం అందరిలో ఏదో ఒక మూల దాగింది. అమ్మ మాత్రము ఎవరికీ ఏమీ టైం ఇవ్వడం లేదు. భక్తులందరినీ స్నానం చేయమంటున్నారు. తన శిష్యుల చేత అనేక పర్యాయాలు స్నానం చేయించారు. అమ్మవారు కూడా 3 సార్లు స్నానం చేశారు. అప్పటి వరకు తమ విజయయాత్రకు మహారథంగా ఉపయోగించిన చెక్క రిక్షాను సైతం శుభ్రంగా కడిగించి పసుపు పారాణి పూయించి బొట్లు పెట్టి పూలమాలతో అలంకరింపజేశారు. చెక్క రిక్షాని పూజించిన తరువాత అమ్మ తిరుగాడిన ఓంకారాశ్రమం నలుమూలలను తిప్పమని తన చెక్కబండిపై కూర్చుని కురుక్షేత్ర సంగ్రామమునందు అర్జునుని రథసారథిగా శ్రీకృష్ణుని పాత్ర పోషించుటకు ఎట్ల కుదిరినారు ఆ విధంగానే సుబ్బారెడ్డి స్వామిని పిలిచి ఆశ్రమం నలుమూలలా కలియ తిరిగారు. అమ్మ రిక్షాపై ఆసీనులై సుబ్బారెడ్డి స్వామి వారిని లాగమన్నారు. అమ్మవారు రిక్షాపై ఆసీనులై ఉన్నారు. భక్తులు, మిగిలిన శిష్య పరివారము ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అను ఓంకార నామస్వరంతో భక్తులు దిక్కులు పిక్కటిల్లేటట్లుగా జయ జయ ధ్వానాలతో 9 చుట్లు తిరిగింది. అమ్మ కాంతమ్మ తల్లి పాదరేణువు, కాంతమ్మ తల్లి బ్రహ్మ మానసపుత్రుడైన సుబ్బారెడ్డి స్వామికి తన హృదయాంతరాల ధ్వనులు అమ్మ ఆఖరి ఘట్టాన్ని తెలియపరుస్తున్న అమ్మ చెప్పిన పని ఏదైనా సరే సంతోషపూరిత అనురాగాలతో పూర్తి చేసి రిక్షా దింపారు. అమ్మ రిక్షాపై నుండి ఇప్పుడు వెలిసి ఉన్న ప్రాంతంలోనే రిక్షా దిగి మౌనవ్రత దక్షుడైన సుబ్బారెడ్డి స్వామి వారిని దగ్గరకు తీసుకుని, నాయనా శివయ్య, ఇది నా పుణ్యస్థలి. ఈ స్థలమందు నా అంతిమ ఘట్టము ముగియనున్నది. ఈ అంతిమ యాత్ర ముగిసిన తర్వాత నన్ను ఇదే స్థలంలో తూర్పునకు మళ్లించి కూర్చోబెట్టండి. ఇక్కడ ఇదే స్థలంలో నన్ను ప్రతిష్ఠించేందుకు త్రవ్వుతారు కదా. ఈ స్థలంలో కొంత దూరం తవ్విన తరువాత భూమధ్యమున ఒక నల్లని గుండ్రటి రాయి ఉంటుంది. నన్ను ఆ రాతిపై కూర్చోబెట్టి మీ కార్యక్రమాలను ముగించండి. నేను చాటుకుపోయినానని తప్పించకండి, బాధపడకండి. నేను మీ వెంటే ఉంటాను, మీతోనే తిరుగుతూ ఉంటాను.
అవసరమైనప్పుడు పిలిచిన నేను పలుకుతాను. నన్ను నమ్మిన వారిని నేను కాపాడుకుంటాను. నా వారి బాగోగులు నేనే చూసుకుంటాను. నన్ను ఒక్కసారి చూస్తే నేను వారిని 10 సార్లు చూస్తాను. నా యందు విశ్వాసం ఉంచిన వారిని ఎల్లకాలము కాపాడుతాను. నా భజనలు చేసిన, గీతాలు పాడినా నేను వింటుంటాను. వారికి నేను జోలపాడుతాను. నా చరిత్ర నేనే రాయించుకుంటాను. నా చరిత్రను చదివినా వినినా వారికి బాధలను తొలగిస్తాను. వారి బాధలను నేను వింటాను. నన్ను ఆశ్రయించిన వారి బాగోగులను నేనే సంరక్షిస్తాను. అందరికీ పంట పండించాను. వండుకొని తినడమే మీ పని. మీరు ఏది అనుకొని వస్తే అది నెరవేరి తీరుతుంది. నా పేరు మీద హోమము యజ్ఞము చేయించిన వారి గడప పాలు పొంగినట్లు పొంగును. నా ఫోటో కానీ నా చిత్రపటం కానీ ఎవరి ఇంటి వద్ద ఉంటే వారి భారం నేను మోస్తాను. కాంతమ్మ అని పిలిచిన మీ దోషాలన్నీ తొలగుతాయి. నా చిత్రపటము మీకు అనన్య సామాన్య సంపత్తిని కలుగజేయును అని పలికారు కాంతమ్మ తల్లి ఆ సాయం సంధ్య వేళలో. అంతర్యామి అయిన అమ్మ అనన్య సామాన్య భూషిణి భద్రకాళి తను దిగంబర స్వామి చెంత ఉపదేశం పొందిన కొంతకాలం తరువాత విజయవాడ దుర్గమ్మ తల్లి చెంతని అహర్నిశలు తాను యోగనిద్రలో ఉండినది. బెజవాడ కనకదుర్గమ్మ చెంతని తను అహర్నిశలు మౌనవ్రత దీక్ష సాగించింది. అంతటి ప్రత్యక్ష సాక్షి ఈరోజు అనగా 2/8/1999 రాత్రి తాను అంతిమయాత్రకు కావలసిన ఏర్పాట్లు చేసుకొని గత వారం శుక్రవారం నుండి 3/8/1999 శుక్రవారం వరకు కూడా తన దేహ దారిఢ్యం నందు ఉన్న మలినాన్నంతయు క్రమము తప్పక పారదోరిన విశ్రాంత జీవనమాత మన కాంతమ్మ తల్లి. రాత్రి 8 గంటలైంది. అమ్మ శిష్య బృందం భక్తులు సంపూర్ణ భక్తి విశ్వాసాలతో అమ్మను ఊరేగింపుగా తన చుట్టూ తనని తిప్పుతున్నారు. వారు తిరుగుతున్నారు. అమ్మగారు తన 2 చేతులను పైకెత్తి ఆకాశం వైపు చూపుతూ తన పెదవులను మెల్లమెల్లగా కదుపుతూ ఉన్నారు. అమ్మ చాలా ఇష్టంగా అధికంగా వాడే పదం పైవాళ్ళురా పెద్దాయనయ్యా, తాతయ్యకు చెబుతారా అంటూ ఉండేవారు. భూమిలోని సమస్త ప్రాణులను, సమస్త జనులను, సకల జీవకోటిని సంరక్షింపచేయుటకు అవతరించిన అమృతవర్షిణి ఆనందమయ్యి అమ్మ ఇక్కడ మనకు అర్థం కాని సంకేతాలు ఎన్నో అందిస్తుంది. ఆ విశేషమైన విషయాలను మనము మరునాడు చెప్పుకుందాం. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.